శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, కోవా బన్ ఆ కాంట్రవర్సీ గురించి మీకు తెలిసిందే. వలీకి వచ్చిన మద్దతు మరి యూజీసీ బిల్ ప్రవేశపెట్టిన కేంద్రం గురించి పోరాటం చేస్తున్న బ్రాహ్మణ యువతి పైన నడి రోడ్డు పైన దాడి చేయాలని చూసిన ఆ అమ్మాయి పైన అసలు ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా, కనీసం ఎవ్వరు తనకి సపోర్ట్ కాదు కదా, అట్లీస్ట్ ఆ చర్య ఇలా జరగటం తప్పు అని ఖండించటం కూడా జరగలేదు. ఎందువల్ల అంటారు? అంటే ఇంకా మనం కులాలు మతాలు వీటిలోనే ఉన్నామండి, నాకు తెలియదు. ఎందుకంటే ఓ పక్క మనం చాలా అంటే మానవత్వం ఉంది మనకి, మనకి కులం వద్దు మతం వద్దు అనుకుంటూనే మీకు రాజకీయాల్లో కుల మతాలే కావాలి, అన్నింట్లో కుల మతాలు లేకుండా అవ్వట్లే. ఫస్ట్ కాలమే వాట్ ఈస్ యువర్ రిలిజియన్, వాట్ ఈస్ యువర్ క్యాస్ట్ అడుగుతున్నారు కదా. మరి ఆ కాలమ్స్ ఎందుకు అసలు? మీరు ఇందాక అన్నారు కోవా బన్ విషయంలో, వలీకి మనందరం సపోర్ట్ చేసాం. మనకి మతం ఏం అవసరంలా, కులం ఏం అవసరంలా, ఇష్యూ అవసరం అంతే. ఎటుపక్క న్యాయం ఉంటే అటే మాట్లాడాలి, అది ఎవరైనా సరే, ఆడ మగ లేకపోతే ఫలానా మతమా ఫలానా కులమా కాదు. ఇవాళ రుచి తివారీ విషయంలో ఎందుకని అందరూ ఇంత మౌనం వహిస్తున్నారు? ఈ మధ్యన యూజీసీ మార్గదర్శకాలు ఇచ్చింది కొత్తవి. ఆ గైడ్ లైన్స్ ఏంటంటే, మీకు 25-26 సంవత్సరానికి 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉన్నత విద్యలో అనేక కీలక మార్పులు ప్రవేశపెట్టింది. అందులో భాగంగా 4 ఏళ్ల డిగ్రీ ప్రోగ్రాములు, తర్వాత మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ ఆప్షన్లు, ఇంకా ఉన్నత విద్యా సంస్థల్లో కుల ఆధారిత వివక్ష నిరోధించటానికి కఠినమైన నిబంధనలు. ఇదేంటంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎవరి మీదైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేయచ్చు మీరు అనేది తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? కేంద్రం తీసుకొచ్చారు. దాని మీద ఒక ధర్నా జరుగుతుంది. అది ప్రశ్నించడానికి వెళ్ళిన ఒక రిపోర్టర్, నువ్వు బ్రాహ్మిన్వి, రుచి తివారీ కాబట్టి, నువ్వు బ్రాహ్మణ కులానికి చెందిన అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టారు. బట్టలు తీసేద్దాం అనుకున్నారు, రేప్ చేద్దాం అనుకున్నారు, ఇలా రకరకాలు వచ్చాయి. ఏది ఏమైనా ఆ అమ్మాయిని మనం ప్రజాస్వామ్యంలో ఉంటూ ఢిల్లీ నడిబొడ్డులో ఇలా జరగటం అనేది ఇవాళ ఎవరికీ కనిపించలేదా? ఇంతమంది సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు, ఇంతమంది ఏమంటారు లెఫ్టిస్టులు ఉన్నారు, ఇంతమంది మహిళా మండలు ఉన్నారు, మహిళా సంఘాలు ఉన్నాయి, ఇన్ని వీడియోస్ చేస్తారు, ఎవ్వరూ మాట్లాడలా. అన్ఫార్చునేట్లీ అసలు మెన్షన్ కూడా చేయలే. అమ్మాయి గురించి అసలు న్యూస్ కూడా హార్డ్లీ 1-2 వచ్చినట్టున్నాయి. మనం అందుకే 3 రోజులు అయ్యాక చేస్తున్నాం. ఎందుకు లేట్గా చేస్తున్నాం అంటే, అసలు ఏమైనా రెస్పాన్స్ వస్తుందా లేదా, అసలు ఎవరైనా దీని మీద స్పందిస్తారా లేదా, కేంద్రం స్పందిస్తుందా లేదా. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి స్పందించాలిగా, ఎందుకు స్పందించలేదు? అంటే ఏంటి అసలు? మీరు బ్రాహ్మిన్స్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే బ్రాహ్మిన్ అయితే మీరు చంపేస్తారా, లేదు బ్రాహ్మిన్ అయితే మీరు రేప్ చేద్దాం అనుకుంటారా, లేకపోతే బ్రాహ్మిన్ అయితే మీరు ఏదైనా చేసిస్తారా? ఎందుకని ఇవాళ హిందూ సంఘాలు మాట్లాడలేదు, బ్రాహ్మణ సంఘాలు మాట్లాడలేదు, ఎవడు మాట్లాడలే, జర్నలిస్ట్ సంఘాలు ఎవడు నోరు కూడా విప్పల. ఇదే ఒక వర్గానికి చెందిన అమ్మాయికి జరిగి ఉంటే ఇవాళ మొత్తం భారతదేశం అట్టుడికిపోయేదిగా. ఎందుకు ఈ వివక్ష? మీరు వివక్ష ఉండకూడదని కదా రూల్స్ పెడుతున్నారు, యూజీసీ రూల్స్ అన్ని వివక్ష ఉండకూడదని కదా. మరి ఇదేంటిది? ఎందుకని ఇవాళ రుచి తివారీ గురించి ఎవరూ పట్టించుకోలేదు? నాకు తెలిసి వాళ్ళ అమ్మాయి పనిచేస్తున్న ఆర్గనైజేషన్ కూడా పట్టించుకున్నట్లేదు. ఆవిడ ఒక రిపోర్టర్ నాకు తెలిసి, చిన్నపిల్ల. అంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం? భారతదేశంలో బ్రాహ్మిన్స్కి రక్షణ లేదా? హిందువులకి ఎలాగా లేదు, మళ్ళీ కులాధారితంగా కూడా లేదా? అంటే ఎవరికి వాళ్ళు కాపాడుకునే ఇదిలో మనం ఏమైపోవాలి? అందరం చచ్చిపోవాలా, లేదంటే అసలు మనుషులు ఏమైపోవాలి? హిందువులు ఏమవ్వాలి, ఈ కులాలు ఏమవ్వాలి? అంటే ఈ కుల మనుషులు, ఇదన్నీ ఆలోచించాల్సిన అంశాలండి. మరి దీని మీద ఎవరు ఎందుకు స్పందించలేదు? మనం కూడా లేటుగా కావాలని చేసాం కాబట్టి, అంటే వెయిట్ చేసాం. మనం వెంటనే మనం రెస్పాండ్ అవ్వడం కాదు కదా, మొత్తం సంఘం అవ్వాలి. మొత్తం భారతదేశంలో ఒక్కళ్ళైనా మాట్లాడాలి కదా, ఒక్క స్టేట్ నుంచి అయినా. ఢిల్లీలోనూ మాట్లాడలేదు, ఎక్కడ ఎవడూ మాట్లాడలేదు. ఇది చాలా అంటే
ఆలోచించాల్సిన అంశం దీని మీద ఏమనాలి చర్చలు జరగాలసలు. మరి మేధావులంతా ఏం చేస్తున్నారో నాకు తెలీదండి. రైట్ మేడం. థ్యాంక్ యూ.